UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నార్మల్ గా తల్లికి పిల్లాడికి మధ్యలో గొడవలు అవుతాయి కదా, అట్లా మీరు దూరతారా? దూర దూర అంటే దూరా అది చెప్పలేము ఇక. కాదు, ఇప్పుడు గొడవ అయింది, ఆ, మీరు మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తారా, మీ వైఫ్ కి సపోర్ట్ చేస్తారా? ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి సపోర్ట్, ఎవరు తప్పు ఉంటే వాళ్ళు తిడతా, ఎవరు తప్పు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటారు అంతే. ఉం. ఒకవేళ మీ అమ్మగారిని సపోర్ట్ చేస్తే మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఎవరు వైఫ్ చేతిలో? మీకు ఏముండదు, అంతేం లేదు. ఇప్పుడు ఎవరి జీవితం అంది, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు తల్లి ఇంపార్టెంట్, తల్లికి ఇచ్చే స్థానం తల్లికి ఇవ్వాలా. నేను అందరికి ఒకటి చెప్తున్నా, తల్లికి ఎప్పుడు కూడా తక్కువ చూసుకోవద్దు. కానీ కొందరు తల్లులు ఎట్లా అంటే ఎంత చూసుకున్నా కూడా వాళ్ళు అలాగ అర్థం కాదు. అది ఇప్పుడు మీ మమ్మీకి అర్థమైందా, అర్థం కాలేదా? మా మమ్మీ మంచిది, చాలా మంచిది, మంచిది. మంచిదే. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమవుతుంది మా అమ్మకి. కొన్ని విషయాలు అర్థం కాదు, తిడతా ఉంటది. కానీ అంతే ఇక సంసారం అన్నప్పుడు అంతే. సో సంసారం ఒక చదరంగం అన్నారు, నిజంగా మీకు చదరంగం లాగే ఉందా? లేదు, హ్యాపీగా ఉంది. నిజం చెప్పండి అబ్బా, ఎందుకు హ్యాపీగా ఉంది, బాగుంది? గవన్నీ ఎవరని చెప్తారా? గవన్నీ చెప్తే ఇంటికి పోయిన తర్వాత నా పెళ్ళాం చేతిలో జాడకట్ట తీసుకుని దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇది రియాలిటీ. సో లైఫ్ పెళ్లికి ముందు బాగుందా, పెళ్ళాక బాగుందా? పెళ్లి తర్వాతనే నాకు కలిసి వచ్చింది. కలిసి వచ్చింది అంటే పెళ్లికి ముందు కలిసి? పెళ్లికి ముందు నా దగ్గర అంత సంపాదన ఏం లేకుండే, అంత ఏం లేకుండే, నార్మల్ పర్సన్. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. బంగారం లాంటి కూతురు ఉంది, బంగారం లాంటి ఇల్లు ఉంది, బంగారం లాంటి కారు ఉంది, బంగారం లాంటి వ్యక్తి ఉంది. అన్ని 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 కలిసి వచ్చినాయి. ఆమె పెళ్లి తర్వాతనే మంచిగా ఉంది. సో త్వరలో ఏమైనా సినిమాలు చేయబోతున్నారా ఎవరికి తెలియకుండా, విశ్వక్సేన్ గారు కాకుండా ఇంకైనా? ఒకటి కొత్త ప్రాజెక్ట్ అది చేస్తున్నాం. ఏదైనా మీరు ఆడిషన్స్ కి వెళ్ళి మీరు రిజెక్ట్ అయిన ఉన్నాయి? అప్పుడులా కాదు, అది అన్నపూర్ణ స్టూడియోలో నేను ఆడిషన్స్ పోయినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసిర్రు. చెప్తా అని చెప్పి చెప్పలేదు. అట్లా చాలా ఉన్నాయి. నేను సినిమా ఇండస్ట్రీలో రావాలి, ఉండాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డా ఒకప్పుడు. సో అప్పుడు ఏం కాలే. దాని తర్వాత నాకు నేనే మళ్ళీ ఎదిగారు. ఇండస్ట్రీ అంటేనే ఒక బూత్ అన్నట్టు చెప్తారు కదా విలేజెస్ లో, అట్లా అమ్మాయిలకి మంచిది కాదు, సేఫ్ కాదని. సో మీరేమంటారు? నేనేమంటా ఏమన్నా మీరేమంటారు ఇండస్ట్రీ గురించి? ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ అమ్మాయిల గురించి అమ్మాయిలకి మంచిదా కాదా, లేకపోతే అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? అదే నేను కూడా విన్న మాటలు మాత్రమే, లైవ్ లో చూడలేదు. నెపోటిజం జరుగుతుంది, అమ్మాయిలని కమిట్మెంట్ అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు అని చెప్పేసి. అట్లా అది తప్పు. అమ్మాయిలు కష్టపడి సెల్ఫ్ మోటివేట్ అయ్యి వాళ్ళు ఎదగడానికి ఈ హైదరాబాద్కి వచ్చి సినీ ఇండస్ట్రీలోకి వస్తుంటారు. సో అందులో కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు వాంటెడ్లీ నేను ఎదగాలంటే సెక్సే చేయాలా, లేదంటే నాకు ఇదే ఫీలింగ్లో ఉంటేనే మంచిగా ఉంటుందని కొంతమంది ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ డిసిషన్స్. కానీ ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఇండస్ట్రీలో నిలబెట్టుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే ఇండస్ట్రీ అనేది కొంచెం మోసం చేస్తుందని అనొచ్చు. ఎందుకంటే నేను విన్న బయట కమిట్మెంట్లు అడుగుతారు, అది అడుగుతారు. కానీ అమ్మాయిలు తప్పనిసరిగా కమిట్మెంట్లు కూడా ఇచ్చి కూడా ఇండస్ట్రీలో సర్వైవ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇన్స్టాలో టాలెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఆఫర్స్ ఇవ్వట్లా మూవీస్ లో, అంటే రికమెండేషన్ ఉంటేనే ఇస్తా అని అంటారా? తెలియదు నాకు అవి. మరి మీరు మూవీ చేశారు కదా, నాకు అంటే నేను నా వీడియోస్ అవతల చూసిర్రు, ఆ మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది, నాకు చేయడం జరిగింది అంతే తప్పించి ఇంకా వేరే రికమెండేషన్లు అవి ఏం లేవు. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? నీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే ఎందుకు ఎవరైనా పోతాడు, నేను కూడా పోతా. కానీ బిగ్ బాస్ కంటే ఇంకో మంచి షో మాదే ఉన్నది, పెద్ద బాస్. తెలుసా నీకు? తెలుసు. అది కాకుండా నాగార్జున గారితో అయ్యా, ఇప్పుడు అక్కడ హోస్ట్ నాగార్జున, ఇక్కడ హోస్ట్ విజ్జుగోడు చందు. మరి ఎట్లుంటది మాతోటి? మీతో అట్లా మేము కంటెస్ట్ అంటే మాకు అవకాశం వెతుక్కోలే, మేమే అవకాశం ఇచ్చినాం. సరే, మేమే పెద్ద బాస్ అనే పెద్ద షో పెట్టి మేమే 15-16 మంది కంటెస్టెంట్లకి లైఫ్ ఇచ్చినాం. సో నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ సీజన్ ఏ సీజన్? సీజన్ 3 త్వరలోనే స్టార్ట్ అవుతుంది. కంటెస్టెంట్ ఎట్లా చూస్ చేసుకుంటారు? కామెడీ, ఎంటర్టైన్మెంట్. మాకు ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ప్రజలకు కావాల్సింది కామెడీ. అక్కడ మేము కొంచెం చిల్ అవ్వాలి, అంతే. సో యూట్యూబ్ బిగ్ బాస్ కాకుండా టీవీ బిగ్ బాస్ కి వెళ్ళారా మీరు? అవకాశం ఇప్పిస్తాను. నేనా? అంటే ఛాన్స్ వస్తే వెళ్తారా అన్నా? వస్తే వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసేయాలంటే తీసి ఉండగలరా? అయ్యో, నేనే పుట్టుడే ఇవన్నీ వేసుకొని పుట్టినా, నాకు అర్థం కాదు. సరే, ఇప్పుడు మీరు గేమ్ ఆడి మనీ సంపాదిస్తున్నట్టారు, ఆ గేమ్ ఆడకుండా ఉండగలరా 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో? ఉంటా అంటే మరి మీ ఇన్కమ్ తగ్గుతూ వస్తుంది కదా ఆడకపోతే. అక్కడ వస్తుంది కదా ఇన్కమ్. ఓహో, ఆ విధంగా వెళ్తారా?
నాకు ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓన్లీ యాపే కాదు కదా, నాకు యూట్యూబ్ ఉన్నది. యూట్యూబ్ నుంచి నేను నెలకి 1,00,000 సంపాదిస్తా. ఒకనొక టైంలో 3 లక్షలు, పెద్ద బాస్ సీజన్ లో అయితే నేను 4 లక్షలు నాది మంత్లీ రెవెన్యూ, విద్యుత్ 4-5 లక్షలు విద్యుత్ రెవెన్యూ. మా రెవెన్యూ జనరేట్ అట్లా ఉండే మేము ఏదైనా చేసినప్పుడు. సో మీరు సీనియర్స్ అయ్యారా అనొచ్చా ఎంటర్టైనర్స్ లో? ఎంటర్టైనర్స్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు జబర్దస్తులు సీనియర్లు కామెడీ విషయంలో. అంటే యూట్యూబ్ టీవీ పరంగా కాకుండా యూట్యూబ్ లో మీరు సీనియర్స్ అయ్యారా, లేకపోతే మిమ్మల్ని మించి ఎవరైనా వచ్చారంటారు ఈ గ్యాప్ లో? ఏమో తెలియదు. శ్రీవిద్య వచ్చిందని అనిపించట్లేదా? అనిపిస్తుంది, శ్రీవిద్య వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా నువ్వు యాంకర్ కదా, ఒకసారి యాంకర్ స్పెల్లింగ్ చెప్పు. ANCHOR. ఈ కదా, RO ఈ కదా, ఈ కాదు కాదా? నాకు గుర్తులేదు, నాకు చెప్పి ANCHORE ఆరి కాదా? ఆరి కాదు ఆర్, పక్క ఆరి కాదా? ఇప్పుడు ఆరి అయితే నువ్వేం చేస్తావు? ఆరే ఆరి అనే అంట. మరి ఎందుకు స్టార్టింగ్ తప్పు చెప్పినావు? నువ్వు యాంకర్ కదా. మిడిమిడి జ్ఞానం. ఇప్పుడు ట్రైన్ నడిపాడు, ట్రైన్ పేరంతా భోగి పేర్లు అన్ని తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలి. భోగి నడిపడానికి భోగి స్పెల్లింగ్ తెలుసుకోవాలి. ఎందుకు? చేత స్టీరింగ్ ఉంటే చాలా తిప్పుతాడు అంతేనా? ఇప్పుడు యాంకర్ స్పెల్లింగ్ వస్తే యాంకరింగ్ చేయాలి ఏంది? అయితే నీకు మినిమం యాంకర్ స్పెల్లింగ్ కూడా తెలియదు, నువ్వు యాంకర్. నేను చెప్పేది ఏంటంటే తెలుసుకొని చేయడం ఇప్పుడు ANC కాదు, ఇప్పుడు ప్రజల్ని డైరెక్ట్ అడుగుతున్నా. ఈమె ANCHOR అంటుంది, యాంకర్ అంటే ANCHOR ఏనా? నువ్వు చెప్పు. మళ్ళీ అడుగుతున్నా 10,000 ప్రశ్న. ఎన్నిసార్లు అడిగినా లాస్ట్ కి ఈ రాదా? మీ పేరు ANCHR లాస్ట్ కి ఈ రాదా? రాదు. పక్కా రాదు. పక్కా రాదు. అయితే నువ్వు యాంకరే. ఎందుకంటే నాకుందే మిడిమిడి జ్ఞానం, దాన్ని కూడా పోగొట్టద్దు. సో చందుకి యాటిట్యూడ్ ఎక్కువ, వేరే యూట్యూబర్స్ తో యాటిట్యూడ్ గా ఉంటారు అన్న నిజమా అబద్ధమా? లేదు లేదు, అందరితో కలిసి ఉంటా, స్నేహపూరితంగా ఉంటారు. స్నేహపూరితంగా ఉంటా. ఇంకా తెలుగులో ఏమైనా పదాలు ఉంటా అట్లుంటా. అంటే వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ కి సపోర్ట్ చేయడం కానీ అట్లాంటివి చేస్తారా? చేస్తా. మరి నాకు చేయండి, సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు పెట్టే ఇంటర్వ్యూ నేను నా కమెంట్లో పెడతా, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. కమిట్మెంట్ లో పెడతారా? చూసిర్రా, ఈ అమ్మాయికి మనం ఎంత క్లియర్ గా కమ్యూనిటీ అని చెప్తుంటే ఆమె కమిట్మెంట్ దగ్గరికి పోతుందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ఈ అమ్మాయి ఈ స్టేజ్ లో ఉన్నదంటే అక్కడ ఏదో జరిగి ఉంటదని నేను అనుకుంటున్నా. అదొక్కటే తక్కువ నా మరి ఎందుకు ప్రతిసారి కమిట్మెంట్? 3 క్వశ్చన్స్ విన్నా నేను నీ దగ్గర నుంచి. ఒకటి, ఇండస్ట్రీలో అమ్మాయిలు సర్వైవ్ అవ్వాలంటే బయట ఇండస్ట్రీ మంచి లేదని అన్నారు, అక్కడ కమిట్మెంట్ విషయమే. ఇంకొకటి ఏదో కమిట్మెంట్ విషయం తీసారు. మళ్ళీ ఇప్పుడు నేను కమ్యూనిటీ అంటుంటే కమిట్మెంట్ అంటారు. అంటే కమిట్మెంట్ అంటే ఏంది నీ ఉద్దేశం? కమిట్మెంట్ అంటే ఒక భార్య భర్తలకు ఉండేది ఒక కమిట్మెంట్, ఒక తల్లి పిల్లకు ఉండేది ఒక కమిట్మెంట్, ఒక తండ్రి పిల్లకు ఉండేది ఒక డైరెక్టర్ కి, ఒక ఆర్టిస్ట్ కి ఉండేది కూడా కమిట్మెంట్, ఒక ప్రొడ్యూసర్ కి, ఒక ఆర్టిస్ట్ కి ఉండేది కూడా కమిట్మెంట్. నేను ఆర్టిస్ట్ కాదు, నేను చెప్పాను ఇక్కడ నేను ఆర్టిస్ట్ అని. నువ్వు ఆర్టిస్ట్ కాదు, అది నేను కాదు. ఐ యామ్ యాంకర్. యాంకర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు తెలుసా, యాంకర్ ని ఆర్టిస్ట్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు అన్ని తెలుసుకొని యాంకరింగ్ చేయాలని లేదు. లేదు లేదు లేదు. సో మీరు మీ ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తున్నా, ఇస్తున్న గివ్ అన్నారు కదా. సో నాకు గివ్ అవేగా 1,00,000 రూపాయలు, 1,00,000 కూడా కాదు, 10,000 ఇవ్వమంటే ఇస్తారా? గివ్ అవే అనేది కమెంట్లు సరే కమెంట్లు గానీ షేర్లు గానీ చేస్తే ఇస్తారు, ఉత్తగా అడిగితే ఎవరు ఇయ్యరు. సరే మీ కార్ లో అన్ని డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, ఎందుకు కిటికీలోంచి ఇసిరి పంచడానికా? కాదు, మరి మనీ హంటింగ్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ చేస్తున్నా. సో మనీ ఎక్కడ పడితే అవును, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. సో ఇక్కడ పెట్టారా? ఇక్కడ ఏం పెట్టలేదు, వచ్చే దారిలో ఒక దగ్గర పెట్టినా. ఈ పాటికి తీసుకుని ఉంటారు 20,000. అమ్మా ఇక్కడ పెట్టచ్చు కదా, ఇక్కడ కూడా వీడియో చూడాలా? ఇప్పుడు చూసి ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పెడితే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ పెడతారు మీరు మనీ హంటింగ్ అని? పోతే అక్కడ. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ లో పెడతారా? పబ్లిక్ టాయిలెట్స్ లో అక్కడ ఎందుకు పెడతారు పిచ్చా? అంటే అది కూడా మనీ హంటింగే కదా. అది ఎక్కడ పబ్లిక్ టాయిలెట్ లో, ఏ లెటరింగ్ కుండీలో పెట్టాను, బకెట్ కింద, ట్యాప్ పైన పేపర్ చుట్టి. ఈసారి ఈ కాన్సెప్ట్ నేను అమలు పరుస్తా. నువ్వు చెప్పినావు కదా, ఈ కాన్సెప్ట్ అమలు పరుస్తా. శ్మశానాల్లో అట్లా ఏం పెడతారు త్వరలో? కాలుతున్న శవం పక్కన సైడ్ పెట్టడం అంటే ప్లేసెస్ ఎట్లా చూస్ చేసుకుంటారని. మాంచురి ఏం లేదు, ఏ రోడ్ మీద పెట్టాలనిపిస్తా పెడతాం అంతే. అంత డబ్బుని అట్లా ఎట్లా పెట్టాలనిపిస్తుంది అబ్బా? జాగ్రత్త చేయాలని ఒక ఇది రావట్లేదా? ఎందుకంటే సబ్స్క్రైబర్ల కోసం అబ్బా, సబ్స్క్రైబర్ల కోసం డబ్బులు పెట్టాలా. సో పెరుగుతున్న సబ్స్క్రైబర్స్ మీకు యూట్యూబ్ లో, దీని వల్ల యూట్యూబ్ లో ఎందుకు చేస్తున్నా? ఇన్స్టాలో ఫాలోవర్స్ 2,70,000 మంది ఉన్నారు. 2,70,000 మంది ఉత్తగా నేను హాయ్ ఫ్రెండ్స్ అంటే వచ్చి నాకు ఫాలో అవ్వలే కదా.
నాలో ఏదో నచ్చి నా మాట విధానము, నేను చేసే వీడియో విధానము ఏదో ఒకటి నచ్చి నన్ను ఫాలో అవుతారు కదా, నన్ను ఫాలో అవుతారంటే నన్ను సపోర్ట్ చేస్తున్నానే అర్థం. సో నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి కదా, ఆ రిటర్న్ గిఫ్టే ఈ మనీ గివ్ అవే కానీ, మనీ హంటింగ్ కానీ, హెల్పింగ్ వీడియోస్ కానీ ఇవి. సో హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నారు. సో నాకు కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో లైవ్ లో ఆయన చైన్ తీసి నా మెడలో వేస్తున్నారు. ఇప్పుడే ఇస్తా, ఒకసారి నీ ఫోన్ కావాలి, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు లేదు నాకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది. ఒకసారి గడి నన్ను ఫాలో అవుతున్నావా? ఫాలో అయితే ఒక చైన్ నా మెడలో ఉంటుందా శాశ్వతంగా? సరే ఫాలో అవ్వాలి అండ్ అట్లీస్ట్ ఒక 3-4 వీడియో కన్నా కామెంట్ పెట్టి ఉండాలి. కుదరు, ఫాలో అన్నారు, ఫాలో ఒక్కటే ఫాలో అయి ఉండాలి. అట్లీస్ట్ ఒక 3-4 వీడియోలకి నువ్వు కామెంట్ పెట్టి ఉండాలి. బ్యాడ్ కామెంట్స్ పెట్టు, ఏ కామెంట్ అయినా పెట్టు. సో కాదు, అది 0 ఫాలోయింగ్. 0 ఫాలోయింగ్ అనేది చూసిన, నువ్వే ఫాలో చేయకుండా నువ్వు అడుగుతున్నావు. అన్న హెల్పింగ్ కి ఫాలోయింగ్ సంబంధం ఉందన్నా? అది ఇప్పుడు గైస్ ఇప్పుడు ఏం చెప్పినా, నేను నన్ను ఫాలో అయ్యేటోళ్ళకి నేను ఏదో ఒకటి చేద్దామన్న ఇంటెన్షన్ గా నేను చేస్తా అంటున్నా తప్ప, నన్ను ఫాలో అవ్వకుండా ఉత్తగా పైసలు అడితే ఎందుకు ఇవ్వాలి అన్న? ఇప్పుడు ఒక యాంకర్ మళ్ళా ఫోన్ తీసి, ఇప్పుడు గెస్ట్ ఫోన్ పక్కన పెట్టి కూర్చున్నాడు, యాంకర్ ఫోన్ తీసి చూస్తుంది. కాదు అన్న, అన్న అన్న అని నోరారా అన్నకు కూడా అన్నా నేను కూడా చెల్లే అంట. మరి ఇవ్వచ్చుగా అన్న, హెల్పింగ్ చేయొచ్చు కదా చెల్లే. వద్దులే. సో మీరు ఇన్స్టాలో స్వేగల్ ఇట్లా సేమ్ ఆమ్లాగి చేసి చూస్తున్నారు. ఆంటీలు డాన్స్ చేస్తుంటే టాటూ ఎక్కడ ఉందో చూసి కనిపెట్టండి అంటున్నారు. సో మీకు ఎట్లా వస్తుంది ఆ థాట్స్, అదంతా ఇట్లా ట్రోల్ చేయాలి, ఇట్లా మాట్లాడాలని? ఇప్పుడు ఇలా వీడియో చేయాలంటే నిన్న రాత్రి అనుకుంటారు కదా, అప్పుడు కళలు వస్తాయి అన్ని, రేపు పొద్దుగాల ఏం చేయాలి ఏంది అని చెప్పేసి ఆ కళని అమలు పరుస్తాం పొద్దుగాల. సో అట్లా కళలు అమలు పరుచుకున్నారు. ఎందుకు అమ్మాయిలు ఎక్కువ టార్గెట్ చేశారు? అమ్మాయిల్ని ట్రోలింగ్ చేస్తాము, అబ్బాయిల్ని ట్రోలింగ్ చేస్తాము. నా పేజ్ నే ఫాలో అవ్వాలంటున్నాను. అసలు ఫాలో అవ్వట్లేగా, నేను మీ ఫ్యాన్, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసాను. అమ్మాయిని చూసాక కదా చెప్తున్నా, ఉప్పల్ బాలుని ఎంతో ఉక్కిరి చేశారు. సరే, సో ఉప్పల్ బాలు గారు కావాలని ఆయన టచ్ చూద్దామని ఆయనతో శారీ కట్టించుకొని వచ్చి మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఆయన మీద మీ కన్ను ఉందని ఆయన చెప్పారు. సో కావాలంటే కాల్ చేసి కనుక్కుందాము. కాల్ చేయమంటారా? మరి చెయ్యండి. సరే, లైవ్ లో కాల్ చేసి మీరు కావాలని. ఎవరు? ఉప్పల్ బాలుకా? సో అయితే అట్లా బాలు ఎక్కడో బౌలింగ్ చేసినట్టున్నాడు. సో అంటే బాలు బ్యాటింగ్ చేయడం, ఓన్లీ బౌలింగ్. అంటే నువ్వు చూసినావా నీ మైండ్ ఎంత డట్టిగా ఉన్నదో? ఉప్పల్ బాలు ఒక మొగోడు అని చెప్పేసి మేము బయటికి చెప్పనీకి ఎంత ట్రై చేస్తా ఉన్నాము. అరే బాలు, నువ్వు ఒక మొగోను అని చెప్పేసి మేము ఎంత ప్రయత్నిస్తామో బయటికి చెప్పనీకి. ఈమె ఏమంటుంది చూసినావా, నువ్వు బ్యాటింగ్ చేయమంటా, నువ్వు బౌలింగ్ చేస్తావంట. అంటే నువ్వు అరే నీ మీద ఈ అమ్మాయికి ఎటువంటి ఒపీనియన్ ఉందో చూడుర్రి గైస్. ఇట్లాంటి అమ్మాయిల్ని మనం అస్సలు క్షమించకూడదు. సొసైటీలో నన్ను అసలు క్షమించకూడదు. నిజంగా ఉంగరాలు అవన్నీ నాకు ఇస్తా, బరువు నేను మోసుకొని వెళ్తా. ఇవ్వండి బరువు. అసలు నీకు బరువు బాధ్యతలు మోసే అసలు ఆ క్రెడిబుల్ ఉన్న పర్సనే కాదు నువ్వు. అంటే ఫస్ట్ క్రెడిబుల్ అంటే తెలియదు, క్రెడిబుల్ అన్నారు. అంటే నీకు ఆ స్థానం కూడా లేదు. ఎందుకంటే మంచి ఉప్పల్ బాల్ అంటే ఒక మంచి ఎంటర్టైనర్. వ్యవస్థ అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? వ్యవస్థ నాకు తెలియదు. నాకు తెలిసిన నేను చెప్తా, నువ్వు అడిగి నేను ఎట్లా చెప్తా? సరే మీకు తెలిసి నేను చెప్తా అంటే, సరే దగ్గరలో చెప్తా. నక్షత్రాలు కాకుండా అవి ఉంటాయి కదా, ప్లానెట్సా? తెలిసిపోయింది. వచ్చు బానే. A+B హోల్ క్యూబ్ ఎంత? అవి నేను చెప్పాను. రాకపోతే ఎవరో చెప్పరు. కాదు కాదు కాదబ్బా, మీరు ఇంత ఇందాక నేను యాంకర్ కాదు, గొర్రెవి, నేను యాంకర్నే కాదు. నా క్వశ్చన్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అన్నారు, క్రెడిబుల్ ఏదో అన్నారు. క్రెడిబుల్ అంటే ఏంటి? క్రెడిబుల్ చెప్పినా ఇందాకనే, మీకే చదువుకోలేదు. 4th క్లాస్ ఆపేసిన. 4th ఆపేసినప్పుడు 10th నుంచి లవ్ ఎట్లా చేశారు అమ్మాయిని? 4th ఆపేశారు కదా, మీకు చెప్పిన అబద్ధమే. అంటే ఇప్పుడు గేమింగ్ కూడా అబద్ధమే, గేమ్ ద్వారా అంత అబద్ధమే. ఇప్పుడు అది 1 గ్రామ్ గోల్డ్. ఇది అంత 1 గ్రామ్ గోల్డ్. నిజంగా 1 గ్రామ్ గోల్డ్ అని ఇప్పుడు ఇవ్వచ్చు కదా. చూసారు కదా నిజంగా ఎంత సేఫ్ గా 1 గ్రామ్ గోల్డ్ ఇవ్వడానికి ఆయన నాకే ఒక సంవత్సరాల పాటు ఆ 500-600 కూడబెట్టుకొని కొనుక్కున్నా. ఇవి నా దగ్గర నుంచి నువ్వు తీసుకుంటే మీరు 500 పెట్టి కూడబెట్టుకున్నా అన్నారు కదా, మరి నిజంగా కూడబెట్టుకున్నప్పుడు గేమ్ ఎందుకు ఆడి సంపాదించి అన్నారు ఇందాక? అంటే నీలాంటి గొర్రెలకు చెప్తుంటే అర్థమైతలేదు. మళ్ళీ క్రాస్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటే ఏం చెప్పాలి చెప్పు? నాకు తెలిసి నువ్వు యేసు బిడ్డవా అనుకుంటా. కాదు, నువ్వు యేసు బిడ్డవా కాదా? నేను సబ్కా మాలిక్ ఏక్ హే, సబ్కా మాలిక్ ఏక్ హే అన్నప్పుడు నువ్వు బొట్టు పెట్టుకుంటావా? పెట్టుకుంటా.
అన్న బొట్లునే అన్న నేను నిజంగా పెట్టుకుంటా. నేను ప్రసాదం తింటా, బొట్టు పెట్టుకుంటా. బొట్టు పెట్టుకోవాలా? నేను గుడికి వెళ్తాను. సో నేను నాకు ఇట్లాంటివి ఉండవు, బొట్టు పెట్టుకుంటా నేను. యాజ్ ఏ క్రిస్టియన్ ఇప్పుడు నువ్వు చెప్పాలా జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. యాజ్ ఏ క్రిస్టియన్ నేను చెప్తున్నా జై శ్రీరామ్. మా దేవుణ్ణి మరి మీ దాంట్లో దేవుణ్ణి గౌరవిస్తాను. గౌరవించాలి. కానీ మీ దాంట్లో మీరే ఎందుకు ఇప్పుడు మా మతం చాలా గొప్పది, అవతల మతం చాలా చిన్నది అని చెప్పేసి ఎందుకు బయట పెడుతున్నారు? మీ క్రిస్టియన్స్ ఇప్పుడు మీ క్రిస్టియన్స్ ఉన్నారా? ఇప్పుడు రోడ్డు మీద బాత్రూమ్ ఎవరో ఒకరు కాదు 190 మంది కూడా మీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏదో పెద్ద ప్రోగ్రామ్ పెడతారు, అంటారు వాన్ చేతులు ఇట్లున్నావు ఇట్లా అయిపోతాయి. ఏంది ఇవన్నీ? నేను చేసాను అన్నారు కానీ నేను చేయలేదు కదా. తప్ప కాదా అంటే నేను చెప్తున్నా ఏదన్నా గానీ కాదు. నేనేమంటున్నా మన మతాన్ని మన మతాన్ని ప్రేమించాలి, అవతల మతాన్ని గౌరవించాలి. మతాన్ని కాదు మతాన్ని గౌరవించాలి కదా. స్టిల్ నేను ఇప్పటికీ నేను చర్చ్ అంటే నాకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ హిందూ అయితే నేను హిందూ కాబట్టి నాకు హిందూ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. కానీ నేను వీళ్ళందరినీ కూడా ఒకటిలా చూస్తా. కానీ ఎప్పుడైనా వీళ్ళు కలిసినప్పుడు నేను అడుగుతా, ఎవరిని నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఎందుకు మీ ఎవరు ఇట్లా చేస్తారంటే వాళ్ళు బుద్ధి గడ్డి తిని చేస్తారు. కానీ అట్లా చేయడం కరెక్ట్? మరి నువ్వు ఎప్పుడన్నా ఈ విషయం మీద అవేర్నెస్ చేయడానికి సోషల్ మీడియాలో ఎప్పుడైనా మాట్లాడినావా? అరే మేము క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్ని, ఇప్పుడు నేను హిందూ ఉన్నా, నా హిందూకి ఏమైనా హాని జరిగింది అనుకో, ఖచ్చితంగా అరే హిందువులు మనం అందరం హిందువులము, మనకి ఇట్లాంటి కష్టం వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా నేను అవేర్నెస్ క్రియేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మా అంకాలి ముత్యాలమ్మ టెంపుల్ జరిగిందా, అప్పుడు మేము అందరం ఒక వాయిస్ రేజ్ చేసినాం. మీ క్రిస్టియన్స్ మీ దాంట్లో ప్రోగ్రామ్స్ పెట్టి కాళ్ళు లేని వాళ్ళకి చేతులు లేని వాళ్ళకి ఉష్క్ బుష్క్ అంటుంటే మీరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు? నేను ఒక క్రిస్టియన్ని, నా దాంట్లో దొంగ క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళు దొంగలు అని చెప్పేసి మీరు బయటకి ఎందుకు పెట్టలేదు? సో ఇప్పుడు పక్కింట్లో దొంగతనం జరిగింది కదా అని మన ఇంట్లో కూడా దొంగతనం జరగాలి అని కోరుకోకూడదు. కానీ నేనేం అట్లీస్ట్ పక్కింట్లో దొంగతనం జరిగింది కదా, ఇంకో పక్కింట్లో దొంగతనం జరగకుండా నువ్వు చెప్పే బాధ్యత నీకు ఉన్నది కదా, నువ్వు సొసైటీలో బతుకుతున్నావు కదా. సో నాకు చెప్పే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ముస్లిం స్కూల్లో చదువుకున్నా. నేను క్రిస్టియన్ కానీ చదువుకుంది ముస్లిం స్కూల్లో చదువుకున్నా. దాని తర్వాత పాలిటెక్నిక్ లో హిందూ ఫ్రెండ్స్ మొత్తం గుళ్ళకి వెళ్ళడం, బొట్లు పెట్టుకోవడం అవన్నీ. ఇప్పుడు నేను 3 పాటిస్తా. సో సండే వస్తే చర్చికే వెళ్ళాలి, మండే వస్తే గుడికి వెళ్ళాలి. ఇట్లా ఏముండదు. సమాజం పట్ల ఎందుకు అజాగ్రత్తగా ఉన్నావు? సమాజం పట్ల నువ్వు ఎందుకు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎందుకు లేవు? రెస్పాన్సిబుల్ మీరు అన్నారు కదా నేను ఇంక్రెడిబుల్ పర్సన్ అని. ఇంక్రెడిబుల్ కాదు, క్రెడిబుల్ లేని పర్సన్. అది క్రెడిబుల్ లేని పర్సన్. సో యాక్చువల్ గా నాకు ఈ మత కలహాల్లో తెలియని మాటలు మాట్లాడకూడదని నేను మత కలహాల్లో చేయను. మరి నువ్వు అవతల మతాన్ని ఎట్లా గౌరవించినట్టు అవుతుంది? నువ్వు కలిగా చేసుకోలేకపోతే, నువ్వు అట్లీస్ట్ ఈ మతం ఇట్లా ఉండాలని చెప్పేసి నువ్వు బయట పాయింట్ రేజ్ చేయకపోతే, అవేర్నెస్ క్రియేట్ చేయనప్పుడు నువ్వు గౌరవిస్తున్నట్టు ఎట్లయితుంది? నీ మతం నువ్వు ప్రేమిస్తున్నట్టు నువ్వు ప్రేమిస్తే కనుక నా మతం మంచిది, ఇట్లా చేయకుర్రా బాడుకోవాలరా అని చెప్పి బయటికి చెప్పాలి కదా. నువ్వు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నావు, శ్రీ విద్య జబర్దస్త్ లా 2 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తున్నావు, ఎపిసోడ్ కి 1000 రూపాయలు తీసుకుంటావు. నువ్వు అట్లీస్ట్ చెప్పవా? ఏమని చెప్పాలి? అరే ఇట్లా చేయకుర్రా వే. నేను చెప్పడం నా ఒక్కదాని మాట వల్ల ఆగిపోద్దంటారా? ఆగిపోతుందని కాదు, కానీ ఒక ముందడుగు నువ్వు తీసుకోవచ్చు కదా అంటున్నా. నేను చాలా అడుగులు తీసుకున్నాను. సో నేను కూడా ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో సో వాళ్ళు ఫేక్ వీళ్ళు ఫేక్ అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరేంటో మనకు పూర్తిగా తెలియకుండా తెలియని జ్ఞానంతో మాట్లాడకూడదని నేను జస్ట్ ఎంటర్టైన్ పరంగానే ఉంటాను. ఒకవేళ అది తీవ్రమైతే నేను స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి నేను తప్పకుండా నేను అంటాను. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఫ్యూచర్ లో కూడా క్రిస్టియన్ పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవట్లా. హిందూనైనా పెళ్లి చేసుకుంటా, ముస్లిం అయినా పెళ్లి చేసుకుంటా. సో నాకు ఇలాగే ఉండాలి, ఇట్లా పుట్టాం అట్లా అని లేదు. సో నేను అన్ని మతాలు గౌరవిస్తా, అందరిని ఇష్టపడతా, ఎందుకంటే మనం ఉంటుంది భారతదేశం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, మీతో రంగులే నాకు రంగులే. గైస్ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇవాళ శ్రీ విద్య గారితో ఇంటర్వ్యూలో అయితే కూర్చున్నాము. ఒకవేళ మన క్వశ్చన్స్ కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేయాలో అది కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి ఒక అందమైన అమ్మాయిని మనం ముందు పెట్టుకొని ఎన్నో బాధపడే ప్రశ్నలు అయితే అడిగినాము. సో ప్రతిదానికి కూడా తన సమాధానం చెప్పలేకపోయింది. స్టిల్ ఓకే, ఏం చేస్తాం? నాకన్నా పెద్దవారిని ఎదురు సమాధానం చెప్పడం నా వ్యక్తిత్వం కాదు, గౌరవంతో మౌనంగా ఉండడం నా సంస్కారం.
ఓకే, సో అట్లయితే మీరు జీవితంలో ఎదగలేరండి. థ్యాంక్ యూ సో మచ్. ఎదగాలని నాకు లేదు, ఎందుకంటే నేను హిల్స్ వేసుకున్నా, ఇంత హైట్ చాలు. చూసారా తను ఎంత ఎటకరంగా మాట్లాడుతుందో. సో ఈ ఎటకరం తోటి జీవితంలో ఏం ఎందుకంటే మా మహేష్ సాధించలేరని బాబు తనకు కూడా గారు తెలియదు. మా మహేష్ బాబు తీసింది గుంటూరు కారం. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నాం? సో నిజంగా చందు గారు అమ్మాయినని ఆలోచించుకొని ఆచితూచి చాలా మాటలు అడగలేక దిగమింగుకొని చూసారా ఇప్పటికీ ఆమె యాకర్ అయితే ఇప్పటికి వచ్చినందుకు చాలా సభ్యంగా నన్ను బాధ పెట్టకుండా బాధాకరం క్వశ్చన్స్ అడగకుండా ఇంటర్వ్యూ ఆయన నన్ను చేశారా, మధ్య మధ్యలో చేశారు. సో బలవంతంగా ఇంటర్వ్యూ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. చేసినా బలవంతంగా చేసినా లేదు, అడిగే అందరి ముందు ప్రేమనే చేసినా కదా. సరే కెమెరామెన్ కాదు, ప్రేమగా చేసినా బలవంతంగా చేసినా? లేదు, ప్రేమనే చేసినా కదా. ఇంక్రెడిబుల్ తో చేశారు. మంచిగా అనిపించిందా నీకు? లేదు కానీ సో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా అనిపించిందా లేదా? నెక్స్ట్ మంచి గెస్ట్ మంచి వస్తారు కానీ నీకు మంచిగా అనిపించిందా? మంచి గెస్ట్ మీ ముందుకు వస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రేమతో చేసిన ఆమె కూడా మంచిగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.